మొబైల్ యాప్స్ త్రూ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది? వాళ్ళు ఇచ్చేది ఒకటే యాప్, కానీ అక్కడ యాక్సెప్ట్ చేసేటప్పుడు 10 యాప్స్ ఉంటాయి. పర్సనల్ డేటాని ఒక 10 యాప్స్ మెంబర్స్కి వెళ్ళిపోతాడు ఒకటేసారి. యాక్సెప్ట్ చేశాను అంటే వాడి పర్సనల్ డేటా వాడి చేతిలో పెట్టేసినట్టు. అదే బ్యాంక్ నుంచి క్లయింట్కి లోన్ వస్తుంది, కానీ ఆయనకు తెలియకుండా ఆయన అకౌంట్లో క్రెడిట్ అవ్వకుండా వేరే వాళ్ళ అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతుంది. చాలామంది మా దగ్గరకు వస్తారు, ఏంటంటే మేడం నేను ఈ లోన్ తీసుకోలేదు, ఎలా క్రెడిట్ అయిందో నాకు తెలియదు, కావాలంటే మీకు స్టేట్మెంట్ ఇస్తాను. సంబంధమే లేని వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అంటే ఇది అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయరు కదా ఎవరు. ఇంటర్నల్ ఫ్రాడ్ అది, యాప్స్ ఫ్రాడ్. ఓ ఇది ఒక పెద్ద స్కామ్. ఇది ఇంటర్నల్గా జరుగుతున్న పెద్ద స్కామ్ ఇది. అది ఎటు వెళ్తుందో తెలియదు, ఎవరు క్రెడిట్ అవుతుందో తెలియదు. ఈవెన్ మనం అది ఫైండ్ అవుట్ చేయడానికి ఏదో యాప్లోనే కదా వదిలేద్దాం. యాప్ వాడు ఏం చేస్తాడంటే తెలివిగా మీరు అక్కడ వాడికి అన్ని యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. యాప్ లోన్స్లో చాలా జరిగే ఫ్రాడ్ ఇది. క్రెడ్బీలో రీసెంట్గా కస్టమర్ది ఓన్లీ 1500 ఉంది, 700 నుంచి 476కి క్రెడిట్ అయిపోయింది. బికాస్ ఆఫ్ దట్ 1500 రెడ్యూస్ అవ్వడం ఎంత ఈజీయో సిబిల్ స్కోరు, ఇంక్రీజ్ అవ్వడం అంతకు మించిన కష్టం, 100 రెట్లు కష్టం. ఎవరికి వాళ్ళు అంత ప్రాసెస్ ఐడియా ఉండకపోవచ్చు. మినిమం 5 బ్యాంక్స్లలో లాగిన్ చేసేస్తారు. వస్తుంది సార్ అని వాళ్ళు చెప్తారు, వీళ్ళు సరే అని వచ్చేస్తారు. కరెక్ట్ ప్రాసెస్ కాదు అది. పర్ఫెక్ట్ పాయింట్స్తో ఒకవైపు అప్లై చేస్తే అక్కడే వచ్చేలాగా ప్లాన్ చేయడం మీరు రైట్. మనం గైడ్ చేస్తాం. ఫస్ట్ మా దగ్గర చెప్పేది నేను ఒకటే, ఫస్ట్ గైడెన్స్ తీసుకోండి, అది ఫ్రీ ఆఫ్ కాస్టే. వేరే వాళ్ళు మీకు ఏమైనా ఛార్జెస్ చేస్తుండొచ్చు, కానీ మా దగ్గర ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం, మీకు గైడెన్స్ ఇస్తాం. మీరు అన్నీ తీసుకున్న తర్వాతనే లోన్ అప్లై చేయండి. మీరు అప్లై చేయకున్నా పర్లేదు, కాకపోతే గైడెన్స్ తీసుకోండి. ఫస్ట్ మీ ప్రొఫైల్ ఏంటో తెలుసుకోండి. అది నేనైతే అదే చెప్తాను ఫస్ట్. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు పిఎల్ఎం స్టూడియోస్. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకు వచ్చే జీతం సరిపోక లోన్ వైపు వెళ్ళాలి అనుకుంటారు. సరే గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా, ఏ బ్యాంకుకి వెళ్దాం, అక్కడ వరకు వెళ్ళే టైం నా దగ్గర ఉందా, మొబైల్లో చూస్తే రకరకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, లోనే కదా ఎవరికో ఇచ్చే డబ్బులు ఏదో ఫోన్లో ఇంట్లో కూర్చొని ఇచ్చేద్దామని రకరకాల యాప్లతో లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. తీసుకున్నంత వరకు చాలా బాగుంటుంది, తర్వాత ఫేస్ చేసే పరిణామాలు ఒక్కసారి ఆలోచించుకుంటే సూసైడ్ల వరకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను భయపెట్టట్లేదు, నిజంగా ప్రజెంట్ జరుగుతున్న సినారియో అదే. అసలు లోన్ తీసుకోవడానికి కరెక్ట్ పాత్ ఏంటి, ఎందుకు మన మొబైల్ త్రూ లోన్స్ యాక్సెప్ట్ చేయకూడదు, ఒకవేళ చేస్తే ఎలాంటి పాయింట్స్లో యాక్సెప్ట్ చేయాలి, చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఈరోజు మనతో మాట్లాడడానికి శాలిని గారు ఉన్నారు. శాలిని గారిని అడిగి తెలుసుకుందాం. తనకి ఓవరాల్గా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు లోన్ ప్రాసెస్ ఏంటి, ఎందుకు, ఏం జరుగుతుంది అని. సో హాయ్ శాలిని గారు, హౌ యూ? హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. బాగున్నారా? బాగున్నాను. నిజమే కదండి నేను చెప్పింది. చాలామంది ఏంటంటే తీసుకుంటారు లోను, దేనిలో తీసుకుంటున్నామా అని కదా, తిరిగి ఇచ్చేద్దాం కదా అని. అసలు ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, డీటెయిల్స్ ఏం తెలియకుండా 5 minutesలో లోన్ శాంక్షన్ చేసి అకౌంట్ డబ్బుల్లో కనపడగానే హ్యాపీ అయిపోయింది. కట్టేటప్పుడు వాడికి కొంతమంది అయితే త్రిబుల్ కట్టేసి కూడా ఇంకా క్లియరెన్స్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి అసలు లోన్ ప్రాసెస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ యాప్స్ త్రూ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనేది ఏమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనము ఫోన్ ఓపెన్ చేస్తే మనకి యాడ్స్ వస్తుంటాయి, ఏది చూసినా మధ్యలో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్లో ఈ యాప్స్ వస్తాయి. ఈ యాప్స్లో ఏం చూపిస్తుంది అంటే ఆటోమేటిక్గా మీకు 25,000 ప్రీ అప్రూవ్డ్, మీకు ఆల్రెడీ అప్రూవ్డ్ అయింది, డీటెయిల్స్ ఇవ్వండి, అమౌంట్ క్రెడిట్ అవుతుంది అని చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ కానీ లేదంటే బ్యాంక్ చుట్టూ ఎక్కడ తిరుగుతాము, ఇన్స్టెంట్గా వస్తుంది కదా, మనకు ఆల్రెడీ అప్రూవ్డ్ అయింది కదా, ఇంకెందుకు అప్లై చేయడం వేరే వాళ్ళ దగ్గర అని ఇమీడియట్లీ ఫోన్లో యాక్సెస్ ఇస్తారు, ఇన్స్టాల్ చేస్తారు, లోన్ తీసేసుకుంటారు. కానీ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ అని ఇస్తారు కదా, అక్కడ మనకి ఏం జరుగుతుందంటే వీళ్ళు చూసుకోరు. ఒక్క యాప్ కోసం వాళ్ళు ఇచ్చేది ఒకటే యాప్, కానీ అక్కడ యాక్సెప్ట్ చేసేటప్పుడు 10 యాప్స్ ఉంటాయి, అది అబ్జర్వ్ చేయరు. మ్యాక్సిమము వాడు ఆ 10 యాప్స్ కూడా అలో చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు. అది చూసుకోకుండా క్లయింట్స్ లాగిన్ చేస్తారు. అంటే మన పర్సనల్ డేటా అంటారు మీరు, ఒక రకంగా చెప్పాలి అంటే పర్సనల్ డేటాని ఒక 10 యాప్స్ మెంబర్స్కి వెళ్ళిపోతాడు ఒకటేసారి. సపోజ్ మీరు ఒక్కటే యాప్లో లాగిన్ చేశారు, కానీ మీకే తెలియకుండా 10 యాప్స్కి మీ డేటా వెళ్ళిపోతుంది. మీ పాన్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ ఆధార్ నెంబర్,
మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనకు తెలియకుండా వేరే యాప్ ఈ లోన్స్ వాళ్ళకి యాక్సెప్ట్ అనే ఒక వెళ్ళిపోతుంది, బటన్ వల్ల యాక్సెప్ట్ చేశాను అంటే వాడి పర్సనల్ డేటా వాడి చేతిలో పెట్టేసినట్టే. పెట్టేసినట్టే. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అదే బ్యాంక్ నుంచి క్లయింట్కి లోన్ వస్తుంది, కానీ ఆయనకు తెలియకుండా ఆయన అకౌంట్లో క్రెడిట్ అవ్వకుండా వేరే వాళ్ళ అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతుంది ఏంటి లోన్ యాప్స్ వల్ల? లోన్ యాప్స్ వల్ల. అందుకే 10 యాప్స్ చూపిస్తాయి అక్కడ, మినిమం 10 చూపిస్తాయి. వేరే అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. చాలామంది మా దగ్గరకు వస్తారు, ఏంటంటే మేడం నేను ఈ లోన్ తీసుకోలేదు, ఎలా క్రెడిట్ అయిందో నాకు తెలియదు, కావాలంటే మీకు స్టేట్మెంట్ ఇస్తాను. చాలామంది వస్తారు మా దగ్గరికి. సంబంధమే లేని వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అంటే ఇది అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయరు కదా ఎవరు. ఇంటర్నల్ ఫ్రాడ్ అది, ఓ యాప్స్ ఫ్రాడ్. అంటే ఈ యాప్స్లో వేరే వాళ్ళ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ ఏదో దానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందా? నో వాళ్ళ కాంటాక్ట్స్కి వెళ్ళే సంబంధం ఉండదు. అది ఎటు వెళ్తుందో తెలీదు, ఓ ఎవరు క్రెడిట్ అవుతుందో తెలీదు. ఈవెన్ మనం అది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా రాదు, ఫైండ్ అవుట్ కూడా అవ్వదు. మరి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎవరికైతే క్రెడిట్ అయిందో వాళ్ళకి? వాళ్ళు స్కామర్స్ కదా మేడం. ఓ అంటే ఈ క్రెడిట్ అయిన ఒక పర్సన్ ఎవరో తెలీదు, డిటెక్ట్ చేయలేరు, అమౌంట్ మాత్రం పడ్డట్టు చూపిస్తుంది. ఇతని అకౌంట్ ఇతని పేరు మీద చూపిస్తుంది, కానీ ఇతనికి లోన్కి రాదు, అమౌంట్ రాదు, SMS రాదు క్రెడిట్ అయినట్టు, మొత్తం వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. ఓ ఇది ఒక పెద్ద స్కామ్. ఇది ఇంటర్నల్గా జరుగుతున్న పెద్ద స్కామ్ ఇది. ఓ మై గాడ్, ఏదో లోన్ వస్తుందన్న ఆవేశంలో యాక్సెప్ట్ చేశారు అంటేనే అక్కడ మీరు ఇరికిపోయినట్టే. సో వన్స్ యాక్సెప్ట్ చేసే ముందు కంపల్సరీగా మనం ఏమేమి ఆప్షన్స్లో క్లిక్ చేస్తున్నాము, వాడు ఏం చేస్తాడంటే తెలివిగా మీరు అక్కడ వాడికి అన్నీ యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ పేజ్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. సో నెక్స్ట్ పేజ్ వెళ్ళట్లేదు కదా, నాకు లోన్ వస్తుంది కదా, ఎందుకులే యాక్సెప్ట్ చేద్దామని చేస్తారు చాలా మంది అదే చేస్తారు. సో నెక్స్ట్ పేజ్ కావాలి అంటే కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. సో ఫ్యూచర్లో ఫేస్ చేసే పెద్ద అమౌంట్, ఇప్పుడు యాప్లలో ఏంటంటే జస్ట్ ఇచ్చేది 50,000, 30,000, 12,000 తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్. ఆ అమౌంట్ కూడా తీసుకొని వాళ్ళకే తెలియకుండా లక్షల్లో పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, నేను ఇందాక చెప్పినట్టు పర్సంటేజ్ ఎంత డబల్ ట్రిపుల్ అసలు వాళ్ళకి తెలియదు, ఐడియా ఉండదు. సిబిల్ వాళ్ళు కానీ బ్యాంక్ వాళ్ళు కానీ 2 రూపీస్ పెండింగ్ ఉన్నా కానీ వదలరు, కంపల్సరీగా పే చేయాల్సిందే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, మాకు లోన్ ఇచ్చింది 1,200 అయినా వాళ్ళకు ఫ్యూచర్లో పెద్ద అమౌంట్ రావాలి అంటే తప్పకుండా పే చేస్తారు. ఇంకా అంటే ఒకవేళ వీళ్ళు పే చేయలేదు, ఏదో యాప్లోనే కదా వదిలేద్దాం ఇక్కడ అంటే వాళ్ళకి ఫ్యూచర్లో లోన్ వచ్చే అవకాశాలు ఉండవు. క్రెడ్బీలో రీసెంట్గా కస్టమర్ది ఓన్లీ 1,500 ఉంది. కస్టమర్ సిబిల్ స్కోరు జస్ట్ 1 మంత్లో 700 నుంచి 476కి క్రెడిట్ అయిపోయింది, బికాస్ ఆఫ్ దట్ 1,500. రెడ్యూస్ అవ్వడం ఎంత ఈజీయో సిబిల్ స్కోరు, ఇంక్రీజ్ అవ్వడం అంతకు మించిన కష్టం, 100 రెట్లు కష్టం. సిబిల్ స్కోర్ పడిపోయినంత ఈజీగా పెరగదు, అస్సలు పెరగదు. కాబట్టి మనం చూసుకోవాలి. అది యాప్ లోన్స్లో చాలా జరిగే ఫ్రాడ్ ఇది.